హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏదైతే ప్రైమ్ డే సేల్స్ రాబోతున్నాయో ఈ నెల 26, 27 తారీఖుల్లో, సో వీటికి సంబంధించి వీటిలో చాలా మటుకు కొత్త ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఉన్న వాటి మీద చాలా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈరోజు ఒక పర్టికులర్ కేటగిరీ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అదే టీవీ కేటగిరీ. సో ఈ టీవీ కేటగిరీలో ఏంటంటే మనకి ఆల్రెడీ కొన్ని అయితే రివీల్ చేశారు, కొన్ని అయితే లీక్స్ అయ్యాయి, అంతంత ఆఫర్స్ పెడతారో. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. 32 ఇంచెస్ నుంచి 50 ఇంచెస్ మధ్యలో నేనైతే టీవీస్ని సజెస్ట్ చేస్తాను. సో ఇవన్నీ మనకి బడ్జెట్లో వస్తాయి అనమాట. మాక్సిమం ఎంత పెద్ద హాల్ అయినా సరే 50-55 ఇంచెస్ కన్నా ఎక్కువైతే అవసరం లేదనమాట. చూసినట్టయితే 32 ఇంచెస్లో మనకి ఎంఐ స్మార్ట్ టీవీ అయితే ఉంది. సో దీనికి పెద్దగా ఆఫర్ లేదు, కానీ మీకు 500 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకా కార్డ్ ఆఫర్ కూడా ఒక 10% వస్తుంది అనమాట. సో ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది హెచ్డి రెడీ డిస్ప్లే వస్తుంది. 3 HDMI పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్లు ఉంటాయి. అండ్ ఇంకా 20 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా డోల్బీ DTS ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్తో వర్క్ అయ్యే మనకి ఒక రిమోట్ కూడా ఇస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి వాయిస్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ రిమోట్ యూజ్ చేసుకుని. నెక్స్ట్ టీవీ చూసుకున్నట్టయితే ఇది మనకి శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ 43 ఇంచెస్ క్రిస్టల్ క్లియర్ 4K LED అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి దాదాపుగా 45,000 అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. బట్ ఈ 43 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ అయితే అన్అవైలబుల్గా ఉంది. బట్ ఆఫర్స్లో అయితే తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట. సో దీని ప్రైస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. 43 ఇంచెస్ వీళ్ళు 36,999 రూపాయలు పెట్టారు అనమాట. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సామ్సంగ్ బ్రాండ్ అది కూడా. ఇందులో మనకి క్రిస్టల్ 4K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే వస్తుంది అనమాట. ఇంకా 3 HDMI పోర్ట్లు ఉంటాయి, ఒక USB పోర్ట్ ఉంటుంది, 20 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇంకా PC మోడ్ ఉంటుంది, అండ్ డోల్బీ ఆడియో ఉంటుంది. అండ్ ఇంకా 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఇది HDR10+ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఆటో గేమ్ మోడ్ కూడా ఉందన్నమాట. సో మీరు ఏదైనా గేమింగ్ కన్సోల్ని దీనికి కనెక్ట్ చేసి మీరు గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. ఈ బెజల్స్ చూసుకున్నా కానీ చాలా థిన్గా ఉన్నాయి, అసలు బెజల్ లెస్ లాగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సోనీ నుంచి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ అయితే దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి. మనకి ఆఫర్లో ఒక 2500 అయితే తగ్గుతుంది అనమాట. సో ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 57,500 అయితే ఉంది. 55,000కే ఇస్తున్నారు అనమాట. 2,500 దీని మీద డిస్కౌంట్ ఉంది. దీని ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనం ఇది 4K అల్ట్రా హెచ్డీతో వస్తుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, 20 వాట్ సపోర్ట్ అవుట్పుట్ని ఇచ్చే సౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా డాల్బీ ఆడియో ఉంటుంది, వాయిస్ సెర్చ్ ఉంటుంది. ఇందులో కూడా మనకి HDR గేమింగ్ ఉంటుంది, అంటే లైవ్ కలర్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇవి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ మీరు వాడుతుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాగే ఒక ప్రీమియం టీవీని వాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ఇది మనకి అమెజాన్ బేసిక్స్ నుంచి ఇది ఒక మంచి టీవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది 50 ఇంచెస్ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డీతో వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ చూసినట్టయితే 35,000 అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఈ ఆఫర్లో 2,000 అయితే తగ్గిస్తున్నారు అనమాట. అంటే 32,999 రూపాయలకి అయితే వస్తుంది మీకు. సో ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డీతో వస్తుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక USB 3.0 పోర్ట్ ఉంటుంది, ఒక USB 2.0 పోర్ట్ కూడా ఉంటుంది, 20 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ఉంటాయి, డోల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా బుల్టిన్ ఫైర్ టీవీ OSతో వస్తుంది అనమాట. అండ్ ఇంకా బుల్టిన్ అలెక్సా ఉంటుంది. ఆ బడ్జెట్లో పెద్ద టీవీ కావాలనుకున్న వాళ్ళకి. సో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అమెజాన్ బేసిక్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. వీళ్ళ ఫైనల్ టీవీ చూసుకున్నట్టయితే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ X50 4K UHD టీవీ అనమాట. సో ఇది మనకి 35,999 రూపాయలకి వస్తుంది. దీని మీద ఆల్రెడీ 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంకా SBI కార్డ్ మీద ఒక 10% కూడా తగ్గుతుంది. సో దీని ఫీచర్స్ చూసినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 3 HDMI పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్లు ఉంటాయి, 30 వాట్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ఉంటాయి అనమాట. ఇందులో బ్లూటూత్ 5.0 ఉంటుంది. అండ్ ఇది ప్యాచ్ వాల్తో వస్తుంది. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ ఓఎస్తో కూడా వస్తుంది అనమాట. సో ఇందులో మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్ అని చెప్పి కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. కొత్త ఫీచర్ అంటే కొత్త ఫీచర్ కాదు, వీళ్ళ టీవీస్లో ఇది ఒక టెక్నాలజీ అనమాట. అంటే మనకి కలర్స్ కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ డీల్స్లో కనుక ఒక బడ్జెట్లో ఒక పెద్ద టీవీ కొనుక్కోవాలనుకుంటే నా చాయిస్ అయితే అమెజాన్ బేసిక్స్లో నేను చెప్పాను కదా ఇందాక 50 ఇంచెస్ 4K టీవీ. ఇది మనకి 33,000లోనే 50 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. లేదు మీకు ఇంకా కొంచెం బ్రాండ్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి 43 ఇంచెస్లో శాంసంగ్
క్లిస్టర్ 4K అని చెప్పాను కదా. సో ఇదైతే చాలా బాగుంటుంది. మీరు 43 ఇంచెస్లో కావాలంటే అది తీసుకోండి. 36,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలాంటి టాపిక్స్ నచ్చుతాయో నచ్చట్లేదో. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.